హాయ్ ఈటింగ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ గుత్తి కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. ఇలా నేను చెప్పిన విధంగా పొడి చేసుకొని కాకరకాయ ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది రెసిపీ. మరైతే ఇది వేడి వేడి పప్పు అన్నంలో, సాంబార్ అన్నంలో మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 kg కాకరకాయలు తీసుకొని ఇలా మధ్యగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత నలుపలుకలుగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తరువాత ఇందులో 6 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని మరి కాసేపు వేయించి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పప్పులన్నిటినీ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలను తీసుకొని ఈ పొడిని ఇలా కాకరకాయ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తరువాత ఒక దారం తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా దారంతో కట్టుకోవడం వల్ల స్టఫ్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం స్టఫ్ చేసి దారంతో కట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నెమ్మదిగా వేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కాకరకాయలు ఎప్పుడు లేతగా ఇలా సన్నగా ఉండేలా చూసుకోండి. అప్పుడు ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇవి కాస్త వేగాయి కదండి. ఇలా కాస్త తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అయ్యే విధంగా మనం తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదూ. మరైతే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్లో ముందుగానే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.